ఈ పనీర్ ఆమ్లెట్కి 2 ఎగ్స్ తీసుకున్నాము. 2 ఎగ్స్ని బాగా ఇలా బీట్ చేసుకుంటే మంచి పఫీగా వస్తుంది ఆమ్లెట్. ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ము, అలాగే చిన్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి, తర్వాత చిన్న అల్లం తురుము కంపల్సరీ వేసుకోండి, జీలకర్ర, ఉప్పు చాలా తగ్గించేసుకోండి. అన్నిట్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి వెజిటబుల్స్లో. కారం మీ టేస్ట్ని బట్టి మిరియాల పొడి వేస్తేనే ఆమ్లెట్ బాగుంటుంది. అలాగే పనీర్ ఇలా తురిమేసి కానీ చిదిపేసి కానీ వేసుకోండి, కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది. కొత్తిమీర అన్నీ వేసేసి బాగా కలిపేసి ప్యాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇదంతా వేసేసి చక్కగా సర్దేసేసి ఆమ్లెట్ని ఇప్పుడు సెగ తగ్గించేయండి. ముందు వేసేటప్పుడు మాత్రం సెగ పెట్టండి, తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే ఇలా చక్కగా ఏగుతుంది. లేకపోతే ఆమ్లెట్ ఎర్రగా ఏగిపోద్ది కానీ లోపల ముక్కలు పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత అస్సలు మూత పెట్టద్దండి. మంచి టేస్టీ, తర్వాత మంచి హెల్దీ పనీరు, తర్వాత ఎగ్, మంచి ప్రోటీన్ కూడా.